హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ లెమన్ రైస్. ఈ క్యారెట్ లెమన్ రైస్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ చాలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగా అయిపోతుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పోపు దినుసులు అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ ఈ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మినపప్పు అలాగే శనగపప్పు వేసుకోవాలి. వేసుకోవడం వలన క్యారెట్ లెమన్ రైస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే 4 వరకు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ తురుమును కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పిల్లలు క్యారెట్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ఇలా మన రైస్లో ఇలా తురిమి వేసుకోవడం వలన పిల్లలు తినేస్తారు. క్యారెట్ తినని వాళ్ళకి ఇలా క్యారెట్ లెమన్ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ క్యారెట్ పచ్చివాసన పోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైంకి లెమన్ కానీ క్యారెట్ కానీ అవైలబుల్గా లేకపోతే అవి రెండిట్లో ఏదో ఒకటి అవైలబుల్గా ఉన్న దాంతో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 కప్స్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు చివరిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లెమన్ రైస్ రెడీ అయింది. వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎవరైతే పిల్లలు లంచ్ సరిగ్గా చేయరో వారికి ఇలా క్యారెట్ లెమన్ రైస్ చేసి పెట్టండి, లంచ్ బాక్స్ ఖాళీ చేసిస్తారు. ఈ క్యారెట్ లెమన్ రైస్ని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.